పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాడు మనము ఆగమన కాలంలోని 2వ వారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణము యెషయా గ్రంథం నుండి తీసుకొనబడినది. దీనికి ముందు ఉన్న పట్టణాలను పరిశీలించినట్లయితే యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు దేశము నుండి విడిపించుకొని 40 సంవత్సరములు అరణ్య ప్రాంతము గుండా నడిపించుకొని వారిని కానా దేశమునకు తీసుకుని రావడం జరిగినది. కానీ ఇశ్రాయేలు ప్రజలు యావే దేవుణ్ణి మరచి అన్య దేవదూతలను ఆరాధిస్తూ దేవుని పట్ల అవిధేయతను చూపిస్తూ జీవించారు. అందుకే యావే దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షింపగోరి వారిని అనేకమైన కష్టాలకు బాధలకు గురి చేయటం జరిగినది. బబిలోనియా మరియు అసీరియా రాజులు వచ్చి ఇశ్రాయేలుల మందిరములను వారి ప్రాంతములను ధ్వంసం చేసి అక్కడ వారిని బానిసలుగా తమ దేశమునకు తోడుకొని పోవడం జరిగినది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చినది. సర్వోన్నతుడైన దేవుడు మమ్మలను మర్చిపోయారు, మమ్మలను ఒంటరిగా వదిలివేశారు అని వారు బాధపడ్డారు. అప్పుడు యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యములను గుర్తు తెచ్చుకోవాలని ఆకాశం వైపు చూచి దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని తెలుసుకోవాలని భూమాకాశములను సకల జీవులను సృష్టించిన సృష్టికర్తని తెలుసుకోవాలని యావే దేవుడు తన ప్రజలను కోరుచున్నారు. తన యందు నిరీక్షణ నమ్మకము కలిగి ఉన్న వారికి నూతన బలమును ఇస్తానని యావే దేవుడు సెలవిస్తున్నారు. నీవు ఆత్మీయ జీవితంలో బలపడాలంటే నీకు ఎదురుచూపు అవసరము. నీవు గరుడ పక్షి వల్ల పైకి ఎగరాలంటే నిన్ను నీవు నలగగొట్టుకోవాలి. నూతన శక్తిని, బలాన్ని పొందాలి. నీ పాత అనుభవాన్ని మార్చుకొని నూతన బలమును పొందాలి. నీవు పక్షి వల్ల పైకి ఎగరాలంటే ఎదురుచూపు కావాలి. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? యెహోవా కోసం ఎదురుచూచు వారికి నూతన బలమును, ఆశీర్వాదమును ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరములు ఈజిప్టు బానిసత్వంలో ఉన్నవారు ఎంతగానో శ్రమపడినారు. కానీ వారి పితరుల దేవుడు వారిని విడిచిపెట్టరని వారు నమ్మారు. ఎన్ని శ్రమలు వచ్చినా వారి నిరీక్షణ కోల్పోకుండా బ్రతికారు. అందుకే వారు మోషే ద్వారా విడిపింపబడి నూతన బలాన్ని పొందారు. ఎటువంటి సందర్భంలో నూతన బలాన్ని పొందుతారంటే వారికి ఉన్న సమస్యలలో పూర్తిగా సొమ్మసిల్లిపోయినప్పుడు, వారి సహాయం కోసం ఎదురుచూచి నీరసించిపోయినప్పుడు, వారి జీవితం పట్ల ఏమాత్రము నమ్మకం లేక దేవుడు న్యాయం చెయ్యడు అనే స్థితికి వెళ్ళిపోయిన వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తే మనకు కూడా ధైర్యం వస్తుంది. మన నిరీక్షణ కొద్దిసేపు లేదా కొద్ది రోజులు ఉంటుంది, కానీ దేవుడు మాత్రమే మనకు విడుదలను కలిగించగలడనే విశ్వాసంతో కొనసాగటం చాలా కష్టం. ఒకవేళ ఆ విశ్వాసమే మనకు ఉంటే కష్టాలలో, శ్రమలలో ఆయనను ఎందుకు విడిచి వెళ్ళిపోతాం? మనమే ఆయన చేయి విడిచిపెట్టి ప్రభువే మనలను విడిచిపెట్టాడు అని దిగులు చెందుతూ ఉంటాం. సర్వమును తన మాటలతో సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఏమంటూ ఉంటుంది? ఆయన మన కష్టాలను తీర్చలేడా? ఆయన మాత్రమే తీర్చగలడనే విశ్వాసం ఉండాలి. మన చుట్టూ ఎన్నో అద్భుతాలు చేయగల దేవుడు మన జీవితంలో చేయలేడా? అయితే దేవా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదనే విధంగా మనం జీవించాలి. ఆయన కోసం ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే సమయం దొరికినప్పుడు ప్రార్థించడం కాదు. అనుక్షణం ఆయన కొరకు పరితపిస్తూ ఉండాలి. ఇంతగా పరితపించే వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏమిటి అంటే, నీకు నూతన బలమును ఇస్తాను. ఏ మార్గం లేదని దిగులు పడే మనకు నూతన మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తాడు.
మన శ్రమల నుండి విడుదల పొందుటకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవుడి మీద ఆధారపడి ఆయన ఇచ్చే విడుదల కొరకే ఎదురు చూస్తూ ఆయన ఇచ్చే నూతన బలాన్ని పొందుటకు పవిత్రాత్మ సహాయాన్ని ప్రసాదించమని ఆ దేవుని ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.